తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావ టీవీ. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కేవలం నెలల సమయం ఉన్న నేపథ్యంలో ఎస్ఏఎస్ గ్రూప్ సంస్థ నిర్వహించిన సర్వే తెలుగు పాపులర్ టీవీ దగ్గర అయితే ఉన్న పరిస్థితి. ముఖ్యంగా 175 నియోజకవర్గాలు అంటే 13 జిల్లాలలో 175 నియోజకవర్గాలు ఉన్న నేపథ్యంలో ఈ సంస్థ సర్వే చేసింది. ఒకసారి సంస్థ చేసిన రిపోర్ట్లు మన వద్ద ఉన్నాయి, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. జిల్లాల వారీగా మనం చూసుకుంటే దాదాపుగా 13 జిల్లాలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ముఖ్యంగా ఇటు వైఎస్ఆర్సీపీకి అదేవిధంగా టీడీపీ జనసేన కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేది మాత్రం ఒకసారి మనం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే ముఖ్యంగా దాదాపుగా ఇక్కడ ఎమ్మెల్యే సీట్లు 10 స్థానాలు ఉన్న పరిస్థితి. ఇక్కడ శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే 10 సీట్లలో వైఎస్ఆర్సీపీ 5 సీట్లు గెలిచే అవకాశం ఉంది. అలాగే టీడీపీ జనసేన కూటమితో 3 సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ కీన్ కంటెస్ట్ అంటే నువ్వా నేనాగా ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు తలపడుతున్న పరిస్థితి. అదేవిధంగా విజయనగరం జిల్లా విషయానికి వస్తే ముఖ్యంగా ఇక్కడ 9 సీట్లలో వైఎస్ఆర్సీపీ 7 సీట్లు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి ఎస్ఎస్ సంస్థ సర్వేలలో చెప్పడం జరిగింది. అదేవిధంగా టీడీపీ జనసేన అలయన్స్తో 2 స్థానాలు ఇక్కడ టీడీపీ జనసేన కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇక్కడ కీన్ కంటెస్ట్ ఇక్కడ లేని పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే విశాఖపట్నంలో ఎమ్మెల్యే సీట్లు దాదాపుగా 15 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఇటు వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ 7 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ టీడీపీ జనసేన 5 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని చెప్పేసి సంస్థ ఈ సర్వేలో ప్రచురించిన పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ నువ్వా నేనా అన్నట్టుగా 3 అభ్యర్థులు అటు జనసేన నుంచి కానివ్వండి లేకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి కానివ్వండి ఇక్కడ 3 అంటే తలపడుతున్న పరిస్థితి. అటు పోటాపోటీగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు ఈస్ట్ గోదావరి విషయానికి వస్తే ఎమ్మెల్యే సీట్లు దాదాపుగా 19 స్థానాలలో వైఎస్ఆర్సీపీ 10 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అదేవిధంగా టీడీపీ జనసేన విషయానికి వస్తే 7 స్థానాల్లో టీడీపీ జనసేన ఇక్కడ సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ నువ్వా నేనా అన్నట్టుగా ఇద్దరు పోటీ పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వెస్ట్ గోదావరి విషయానికి వస్తే ఎమ్మెల్యే స్థానాలు 15 ఎమ్మెల్యే స్థానాలలో వైఎస్ఆర్సీపీ 7 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా టీడీపీ జనసేన 4 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే టీడీపీ జనసేన నుంచి 2 అలాగే ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా 2 అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉన్నట్టు నువ్వా నేనా నెక్ టు నెక్ ఉండే అవకాశం ఉన్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా కృష్ణా జిల్లా విషయానికి వస్తే కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇక్కడ 6 వైఎస్ఆర్సీపీకి వెళ్ళే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా టీడీపీ జనసేన విషయానికి వస్తే ఇక్కడ 5 ఎమ్మెల్యే స్థానాలు టీడీపీ జనసేనకు వెళ్ళే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఇటు టీడీపీ జనసేన నుంచి 2 అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి 3 అభ్యర్థులు తలపడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో నెక్ టు నెక్ ముఖ్యంగా ఇక్కడ గుంటూరు జిల్లా విషయానికి వస్తే గుంటూరులో 17 అసెంబ్లీ స్థానాలు ఉంటే వైఎస్ఆర్సీపీకి 7 స్థానాలు, అదేవిధంగా ఇక్కడ టీడీపీ జనసేనకు 7 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కీన్ కంటెస్ట్ టీడీపీ జనసేన లీడింగ్ ఇన్ 2 మెంబర్స్, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఇన్ 1. సో ప్రధానంగా ఇక్కడ మనం చూసుకుంటే 3 అభ్యర్థులు అటు టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి తలపడే అవకాశం కూడా తెలుస్తుంది. ఇక్కడ ప్రకాశం జిల్లా విషయానికి వస్తే ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే స్థానాలు 12 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే వైఎస్ఆర్సీపీ 5 గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా టీడీపీ జనసేన 5 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ నువ్వా నేనా అన్నట్టు 2 తలపడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. నెల్లూరు జిల్లా విషయానికి వస్తే నెల్లూరు పరిధిలో 10 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ 5 టీడీపీ జనసేన 4 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ప్రధానంగా నువ్వా నేనా నెక్ టు నెక్ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా కడప జిల్లా విషయానికి వస్తే కడపలో 10 అసెంబ్లీ స్థానాలుంటే
8 వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. టీడీపీ జనసేనకు ఒక సీటు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఇన్ కీన్ కంటెస్ట్ వైఎస్ఆర్సీపీ లీడింగ్ 1 అంటే ఇక్కడ నెక్ టు నెట్ ఇక్కడ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. అలాగే కర్నూలు జిల్లా విషయానికి వస్తే కర్నూలులో 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ 10 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ టీడీపీ జనసేన 3 స్థానాల్లో ఇక్కడ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇన్ కీన్ కంటెస్ట్ టీడీపీ ప్లస్ జనసేన లీడింగ్ 1. సో ఇంకో విషయానికి వస్తే అనంతపురం జిల్లా విషయానికి వస్తే అనంతపురంలో 14 అసెంబ్లీ స్థానాలుంటే ఇక్కడ 7 వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. టీడీపీ జనసేన 3 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ టీడీపీ జనసేన 2, వైఎస్ఆర్సీపీ 2 తలపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ముఖ్యంగా కర్నూలు జిల్లా విషయానికి వస్తే కర్నూలులో 14 అసెంబ్లీ స్థానాలుంటే 10 వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 3 టీడీపీ జనసేన గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ టీడీపీ జనసేన పూర్లో ఉండే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తున్న పరిస్థితి. అదేవిధంగా చిత్తూరు జిల్లా విషయానికి వస్తే ఎమ్మెల్యే స్థానాల్లో చిత్తూరు 14 ఎమ్మెల్యే స్థానాల్లో ఉంటే 9 వైఎస్ఆర్సీపీ అదేవిధంగా 4 టీడీపీ జనసేన గెలిచే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. ఈ కీన్ కంటెస్ట్ వైఎస్ఆర్సీపీ లీడింగ్ అంటే హోరావరిగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ నువ్వనే అన్నట్టు కూడా ఉన్న పరిస్థితి. సో టోటల్గా మనం చూసుకుంటే 175 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి 93 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా టీడీపీ జనసేనకు 53 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి. ఇటు లీడింగ్లో అంటే నువ్వనిన్న అభ్యర్థులు తలపడుతున్న ఇటు టీడీపీ నుంచి జనసేన అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి 29 మంది అభ్యర్థులు నువ్వనిన్న అన్నట్టు కూడా ఇక్కడ లీడింగ్లో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 93 స్థానాలు ఇక్కడ టీడీపీకి 53 స్థానాలు వచ్చే అవకాశం కూడా మనకు తెలుస్తుంది. సో ఎస్ఏఎస్ సంస్థ నిర్వహించిన కేవలం ఆ రిపోర్ట్లే మీకు చెప్తున్న పరిస్థితి. మా అంతటా మేము ఎటువంటి సర్వేలు కానీ నిర్వహించలేదు. సో కేవలం ఎస్ఏఎస్ సంస్థ ద్వారా నిర్వహించిన సర్వేలనే మీకు చెప్పడం జరిగింది.